వెల్కమ్ బ్యాక్. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో సాదిక్ ఖాన్ కాల్ డేటాని సేకరించే పనిలో పోలీసులున్నారు. సాదిక్ ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డాడు, నూకరాజు కుటుంబంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చాడనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. సాదిక్ ఆచూకీ కోసం 5 ప్రత్యేక బృందాలు కాలిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా బాలుడు కార్తికేయ రెడ్డితో కలిసి పోలీసులు పరిసర ప్రాంతాల్ని పరిశీలించారు. నూకరాజు ఆయన కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం చేరుకున్న తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏ ప్రాంతంలో ఎంతసేపు ఉన్నారు, అక్కడ ఏం చేశారనే వివరాల్ని సేకరిస్తున్నారు. నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి మరో 2 బంధువుల నుంచి కూడా పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల మృతదేహాల కోసం గోదావరి నదిలో 4వ రోజు గాలింపు కొనసాగుతోంది. 3 రోజులుగా ముమ్మరంగా గాలించినప్పటికీ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ ఇంకా లభించలేదు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు గోదావరిలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఫైర్ పోలీస్ సిబ్బందితో పాటు మత్స్యకారులు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, ఏఈ నూకరాజు ఆత్మహత్య ఘటనలో విచారణ ఎంతవరకు వచ్చింది? సాదిక్ కోసం ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అతని కోసం పోలీసులు ముమ్మరంగా ప్రత్యేక బృందాలతో డీటెయిల్ సింధు, చూసుకుంటే కనుక ఏదైతే ఉందో ఏఈ నూకరాజ్ ఆత్మహత్య కేసు సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి చాలామంది వరకు కూడా దీనికి సంబంధించి సాద్విక్ ఖాన్ సంబంధించిన అయితే మాత్రం కాల్ డేటాను అయితే ఇప్పటికే పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వెరిఫికేషన్ అయితే మొదలవుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఈ కేసుని వీలెంత త్వరగా సాల్వ్ చేయాలనే దిశకైతే మాత్రం ముమ్మరంగా మొత్తం కూడా ఈ కేసు మీద అయితే దృష్టి పెట్టారని చెప్పి దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు 5 బృందాలుగా విభజించి షేక్ సాదిక్ ఖాన్ అయితే మాత్రం పట్టుకునే పనులు అయితే మాత్రం 5 బృందాలుగా అయితే మాత్రం మొత్తం ఆయన వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 2 రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసు సంబంధించింది అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసు మీద అయితే మాత్రం వీలైన త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే 5 బృందాలుగా పోలీసులు అయితే మాత్రం సాదిక్ ఖాన్ సంబంధించిన బంధువులు, కుటుంబాలు సంబంధించిన వారందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సాదిక్ ఖాన్ సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ మదర్ని కావచ్చు, వాళ్ళ సిస్టర్, బ్రదర్ని కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఆధీనంలో తీసుకున్నారు. దాని వాళ్ళని విచారణ కూడా చేపడుతున్నారు. ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా వాళ్ళు చెప్తున్న సమాధానం అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా అక్కడ దొరికిన ఆధారాలకి దీనికి సంబంధించిన మర్డర్కి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడికి కూడా పొంతం లేకుండా ఉన్నాయని చెప్పి సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం సాదిక్ ఖాన్ కుటుంబ సభ్యులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. దానికి సంబంధించి సాదిక్ ఖాన్ ఎక్కడ ఉన్నాడు, దానికి సంబంధించి అతను గతంలో ఇన్స్టిట్యూట్ పెట్టకముందు తను ఏం చేసేవాడు, ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఏంటి, అసలు ఇది ఎంత జరుగుతున్నా కూడా కుటుంబ సభ్యులకు తెలియదు అనే కోణంలో అయితే మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సాదిక్ ఖాన్ కాల్ డేటాను అయితే పోలీసులు తీసుకున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి సాదిక్ ఖాన్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో లింక్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏంటి అసలు ఈ కథ అంతా జరగడానికి సాదిక్ ఖాన్ సంబంధించిన దీనికి సంబంధించిన ఇన్సిడెంట్ ముందు సాదిక్ ఖాన్తో ఎంతసేపు ఫోన్లో మాట్లాడారు ఆ కుటుంబాలతో అనే దాని మీద కూడా పూర్తి స్థాయిగా విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి నూకరాజు అండ్ ఫ్యామిలీ సంబంధించిన వ్యవహారం కూడా నూకరాజు బంధువులు కూడా విచారణ చేపడుతున్నారు. నూకరాజు మనవడు కార్తిక్ రెడ్డి అయితే మాత్రం నిన్న ఏదైతే ఉందో రాజమండ్రి ఇన్సిడెంట్ ముందు సంబంధించిన ఎక్కడెక్కడికి తిరిగారు, ఏ ప్లేసులు సందర్శించిన అనంతరం గోదావరి గొట్టుకు చేరుకున్నారనే దానిలో కార్తిక్ రెడ్డి వెంట వాళ్ళ బంధువులు తీసుకుని మొత్తం కూడా పోలీసులు అయితే మొత్తం తిరుగుతున్న మొత్తం కూడా ఈ విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సాదిక్ సంబంధించిన బంధువులందరినీ కూడా విచారణ చేపట్టారు. ఈ రోజు కూడా మరి కొంతమందిని సాదిక్ సంబంధించిన బంధువులను కూడా విచారించినట్టయితే పోలీసులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సాదిక్ ఖాన్ అయితే మాత్రం ప్రస్తుతానికి పోలీసులు అయితే మాత్రం ఎక్కడా ట్రేస్ అవ్వలేదు. దానికి సంబంధించి సాదిక్ ఖాన్ ఇంచుమించుగా ఈ రోజు సాయంత్రంలోగా మేము ఆధీనంలో తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో నూకరాజు సంబంధించిన మనవడు కార్తిక్ రెడ్డి వాళ్ళ బంధువులను కూడా ఆ మనవడితో పాటు
పాటు తీసుకుని దీనికి సంబంధించిన ఇన్సిడెంట్లు ఏవి ఉన్నాయి, దానికి సంబంధించి ఈ మొత్తం కూడా ఈ నదిలో దూకే ముందు ఏ ప్రాంతాలు పర్యటించారు, దానికి సంబంధించి వాళ్ళ సంభాషణ ఏ విధంగా సాగింది, అనంతరం ఈ నూకరాజు ఫ్యామిలీ ఈ మనవడిని కూతుర్ని ఎవరైతే ఉన్నారో మొత్తం భార్యను కూడా ఏ విధంగా కన్విన్స్ చేశారు నూకరాజు అనే కోణంలో కూడా మొత్తం మనవడిని పట్టుకుని అయితే ఒక పక్క రాజమండ్రి పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరో పక్క కాకినాడ పోలీసులు అయితే మాత్రం 5 బృందాలుగా సాదిక్ ఖాన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అయితే మొత్తం పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి కాల్ డేటాను కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి అసలు వీళ్ళ అంటే ఎవరెవరితోని స్టన్ ఉంది సాదిక్ ఖాన్ అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ సౌజన్యతో పాటు మిగతా రైఫల్ షూట్కి జాయిన్ చేసిన పిల్లలు తల్లిలతో కూడా చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక్కొక్కరుగా స్లాట్స్ ఇచ్చి వారి పిల్లల్ని కోచింగ్ నేర్పుతున్నట్టు ఏదైతే ఉందో తల్లిలు వారు మదర్లకి దగ్గరగా చనువుగా మాట్లాడడం, వారితో వ్యవహరించే తీరు అన్నీ కూడా మొత్తం కూడా పోలీసులకైతే కొంత సమాచారం అయితే అందింది. దానికి సంబంధించి మరొక మహిళ కూడా చెప్పడం జరిగింది. రైఫిల్ షూట్ సంబంధించి కోచింగ్ ఇస్తూనే వాళ్ళ తల్లిలకి దగ్గర అవడం, వారితో మాట్లాడడం, వారితో ఎక్కువసేపు స్పెండ్ చేశాడు సాదిక్ ఖాన్. దానికి సంబంధించి అసభ్యకరమైన పదజాలాన్ని కూడా వాడేవాడు. దానికి సంబంధించి మొత్తం కూడా వారితో కూడా ఏదైతే ఉందో సౌజన్య సంబంధించిన ఇంటర్నల్ ఫ్యామిలీకి సంబంధించి దగ్గర అవ్వడం, సంబంధించిన వాళ్ళని ఆధీనంలో తీసుకోవడం, అనంతరం కూడా ఈ నూకరాజు కుటుంబం మా భార్యను నూకరాజును కూడా ఆధీనంలో తీసి వారు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, వారికి సంబంధించిన ఆ గోల్డ్ని కూడా మొత్తం తీసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి కొంత ఈ దర్యాప్తులో అయితే కొంత సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు అయితే మాత్రం ఈ రోజు రేపట్లో కూడా చేయనున్నట్టయితే పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మ్యాక్సిమం సాదిక్ ఖాన్ ఎంత ఇబ్బంది పెట్టి ప్రలోభ పెట్టాడు, దానికి సంబంధించి వారు ఏ మేరకు ప్రలోభకు గురయ్యి ఈ సూసైడ్ చేసుకున్నారనే దానిలో చాలా వరకు క్లారిటీ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే మృతదేహాల కోసం గోదావరిలో అయితే చర్చ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో జార్ల